హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో చుక్కకూర పప్పు ఇంకొంచెం టేస్టీగా, అలాగే ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో వీడియో షేర్ చేసుకుంటానండి. రెసిపీ అయితే అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం ఇక్కడ కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను. వాష్ చేసుకొని 4-5 పచ్చిమిర్చి, ఒక ఆనియను, ఒక 2 టమాటో కట్ చేసి వేసుకోవాలి. అలాగే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకుందాం. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ విధంగా ఎనిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఈ విధంగా ముక్కలు యాడ్ చేసుకొని 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి సాంబార్ పొడి, మనం సాంబార్లో వేసుకుంటాం కదా ఆ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు హింగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మరి ఎక్కువ మాడకుండా ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ పోపుని మనము పప్పులో అయితే యాడ్ చేసుకుందాం. మనకు అసలు రుచి అనేది, మంచి టేస్ట్, ఫ్లేవర్ అనేది మనకి పోపులోనే వస్తుందన్నమాట. సో మీరు ఎప్పుడు చుక్కకూర చేసుకున్నా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.